ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ప్రవేశపెట్టిన భూమి హక్కుల యాజమాన్యం చట్టం జీవో నెంబర్ 512ను రద్దుపరచాలని కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూమి హక్కుల చట్టంలో లోపభూయిష్టంగా ఉందని, ఈ చట్టం ద్వారా పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన నిబంధనలో ఎటువంటి అర్హతలు కలిగిన వ్యక్తిని టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమిస్తారో కూడా జీవోలో వివరించలేదని అన్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఆస్తి కలిగిన వ్యక్తి మరణిస్తే ఆ ఆస్తికి వారసులను కూడా ప్రభుత్వం వారే నిర్ధారిస్తారని అనడం శోచనీయమన్నారు. ఈ చట్టం సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసే చట్టంగా ఉందని, దీనిని ప్రభుత్వం రద్దు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు యుఎస్ శంకర్ శర్మ, వి పావని, నీరజ, బి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, పలువురు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. చట్ట వ్యతిరేకమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ప్రజల ఆస్తులకు భంగం కలిగించే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ప్రజల ఆస్తులకు భంగం కలిగించే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీతి ఆయోగ్, స్టేట్ గవర్నమెంట్ అన్నిటికీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక ప్రొఫార్మా యాక్ట్ను పంపించి ఈ చట్టాన్ని తయారు చేయండి అని చెప్పడం మీదట మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ అనే వారిని అపాయింట్ చేశారు. వారే ఈ ల్యాండ్ అనగా ఒక సెంటు భూమి దగ్గర నుంచి 1000 ఎకరాలు ఉన్న వారికైనా, అదేవిధంగా 10 గజాలు స్థలం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 1000 గజాలు ఉన్న వాళ్ళకైనా సరే, వాళ్ళకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి హక్కు నిర్ధారణ చేసే అధికారాన్ని ల్యాండ్ రిజిస్టరింగ్ ఆఫీసర్కి, దానిపైన ల్యాండ్ అప్లేట్ ఆఫీసర్కి పవర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ని కానీ, అయితే మన భారత సాక్షి చట్టాన్ని కానీ, ఇతర అమల్లో ఉన్నటువంటి చట్టాలన్నిటినీ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనే ఒక ప్రిన్సిపల్స్ మీద ఎవరు భూ హక్కు ఎవరికి ఉన్నది అనేది వాళ్ళు ఆయా దస్తావేజులు కానీ, రికార్డు కానీ వెరిఫై చేసి వాళ్ళు ఫలానా వాళ్ళు యజమాని అని నిర్ధారించడం జరుగుతుంది. అయితే ఇందులో కేవలం న్యాయవాదులకే దీనివల్ల ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారు ప్రజలందరూ. అది చాలా తప్పు. ఏం చేతంటే ఎటువంటి లీగల్ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఇంకా అదర్ యాక్ట్స్ కానీ ఫాలో అవ్వకుండా వాళ్ళు భూమి హక్కును ఏ విధంగా నిర్ధారిస్తారు అనేదే మా ప్రశ్న. అంచేత మేము కాకినాడ బార్ అసోసియేషన్ తరఫున గత నెల రోజులుగా కూడా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందరితో సంప్రదించి రద్దు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము.